దేవుడి లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కృత వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి సుపరిచితమైనటువంటి వాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33 వరకు ఉన్నటువంటి పేతురు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతగా తన శిష్యులు దోణికి తమ కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేశారు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనే దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్నది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి పోతుమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుట నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకును నీళ్ళ మీద నడుచును గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఒక గ్రహించవలసిన విషయం ఏంటంటే ఈరోజు మన జీవితాల్లో ఎటువంటి విశ్వాసము కలిగి ఉండడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. మన జీవితం కూడా ప్రయాణము ఎలాగైతే ఒక చోటకి వెళ్ళటానికి సిద్ధపడే ప్రయాణమై వెళ్తామో అలాగే ఈ దేవుని నమ్ముకున్న మనము పరలోకం చేరటానికి ఈ లోకంలో ఈ యాత్రను మనం ఏం చేయాలంటే కొనసాగిస్తూ ఉండాలి. ఈ కొనసాగించేటువంటి యాత్రలో మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే మన విశ్వాసము ఎలా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు శిష్యులందరూ కూడా కలిసి దోణి ఎక్కి యేసు ప్రభువారు ప్రార్థించుకుంటున్నటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా బయలుదేరి దోణిలో వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది, గాలి వీచాయి. ప్రియమైన దేవుని సమయంలో యేసు ప్రభువారికి ఆ దోణి చాలా దూరం వెళ్ళిపోయింది. ఈయన ఆ యొక్క నీళ్ళ మీద నడుచుకుంటూ దోణి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి వీళ్ళందరూ భయపడ్డారు. భయపడి భూతం అనుకున్నారు లేదా దెయ్యం అనుకున్నారు, భయపడ్డారు. భయపడినప్పుడు నేనే, భయపడద్దు అని యేసు ప్రభువు ధైర్యం చెప్పినప్పుడు అందులో పేతురు గారు అన్నారు, ప్రభువా నేను కూడా నడవచ్చా అని అడిగినప్పుడు ఎందుకు నడవకూడదు, నడువు అన్నప్పుడు దేవుని చూస్తున్నంతసేపు దేవుని పేతురు యొక్క నడక బాగుంది. దేవుని చూస్తున్నంతసేపు కూడా తను ప్రమాదం మీద నడుస్తున్నా కానీ ప్రమాదంలో ఏమాత్రము కూడా
మునిగిపోలేదు. ఎప్పుడైతే చుట్టూ యొక్క పరిస్థితులు చూడటం మొదలుపెట్టాడో ఏం జరుగుతుందంటే తను మునిగిపోవడం మొదలు పెడతాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నటువంటి మాట, ఇదే మాటని ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి ఆ మాట అంటే, వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా సార్లు మన జీవితంలో మన పరిస్థితుల్లో మనం వెంటాడేది ఏంటంటే అల్ప విశ్వాసము. ఏ విశ్వాసం అండి? అల్ప విశ్వాసము. చాలా పరిస్థితుల్లో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిది అల్ప విశ్వాసం. ఎందుకు ఈ అల్ప విశ్వాసం మనలో ఏర్పడుతుంది? ఎందుకు ఈ అల్ప విశ్వాసము మన జీవితాల్లో మనం అలా తయారు చేస్తుంది? ఏంటి మన జీవితాల్లో అల్ప విశ్వాసము కలిగి ఉండడానికి గల కారణాలు ఏమిటి అన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఆ విషయాల మీద కాస్త దృష్టి పెట్టగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసు ప్రభుని చూసినంత సేపు కూడా తనకి ఏం కలగలేదు చెప్పండి? అల్ప విశ్వాసము కలగలేదు. ఈరోజు యేసుని చూసి వారి యొక్క జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో, లేదంటే వాళ్ళ బ్రతుకుల్లో, వాళ్ళ పిల్లల జీవితాల్లో ముందుకు వెళ్తున్నంత కాలము కూడా వాళ్ళలో ఏం కలగదు చెప్పండి? అల్ప విశ్వాసము కలగదు. కానీ ఎప్పుడు అల్ప విశ్వాసం కలుగుతుందంటే, వాక్యాన్ని చూడలేనప్పుడు, దేవుని చూడలేనప్పుడు, దేవుని మాటలు గ్రహించలేనప్పుడు, దేవుని వాక్యానుసారముగా గ్రహింపు లేనప్పుడు మనం ఏం కలుగుతుందంటే అల్ప విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో దేవుని కార్యాన్ని జరిగిస్తాడు, దేవుని కార్యాన్ని చేస్తాడు, దేవుడు ఎంతైనా కానీ ఈ కార్యములు చేయడానికి సమర్థుడు అన్నటువంటి నమ్మకం ఉంచిన మనము, విశ్వాసం ఉంచిన మనము, బలము శక్తిని దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మనము చిన్న చిన్న పరిస్థితులకు మన చూపుడు ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర నుంచి పక్కకు మళ్ళించేస్తూ ఉన్నాం. దేవుడి దగ్గర నుంచి విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు విశ్వాసులుగా తీర్చిదిద్దబడతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వైపు చూడటం అంటే ఏంటో తెలుసా? దేవుడి వైపు చూడటం అంటే బైబిల్ గ్రంథంలో ఆయన వాక్యమై ఉన్నాడంటండి. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు గురించిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఎవరైతే యేసు ప్రభువును చూస్తారో మన జీవితము అల్ప విశ్వాస జీవితముగా ఉండదు. ఎందుకంటే మన జీవితంలో చాలా సార్లు మానవులు కాబట్టి, మానవ యొక్క హృదయంతో ఉన్నాము కాబట్టి మన విశ్వాసము పడిపోయే అవకాశాలు చాలానే ఉంటాయి. మన జీవితంలో చిన్న చిన్న వాటికి మన విశ్వాసం పడిపోతుంది. కానీ అలా పడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చూడాల్సింది ఏమంటే దేవుని చూసేవారిగా ఉండాలి, దేవుని ఎరిగేటువంటి వారిగా నువ్వు ఉండాలి. నీ కళ్ళు, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మీయ నేత్రములు, ఆత్మీయ జీవితము, నీ యొక్క ప్రతిరోజు నువ్వు గడిపేటువంటి జీవితాలు దేవుడితో పాటు గడిపేటువంటి జీవితాలుగా ఉంచబడాలి. అలా ఉంచబడినప్పుడు నీ దగ్గర ఏముండదంటే అల్ప విశ్వాసం అనేటువంటిది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిది, పేతురు జీవితంలో అల్ప విశ్వాసి అని అనిపించుకున్నాడంటే కారణము తన చూపు దేవుడి దగ్గర నుంచి ఏమైందంటే మరలబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే 28వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి ఎత్తకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగా పేతురు ధోని దిగి యేసునందుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడుచును గాని గాలిని చూచి, చాలండి, ఏం చూశాడంట? గాలిని చూశాడు. మొదట తన చూపు దేవుడి మీద ఉన్నంత సేపు కూడా తన విశ్వాసం బలంగానే ఉంది. మొదట తన చూపుని ఏం చేశాడంటే దేవుడి దగ్గర నుంచి తీసేశాడు. దేని చూశాడంటే గాలిని చూశాడు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు.
దుష్టుల్ని దేనితో పోల్చాడంటే గాలికి చెదరగొట్టేటువంటి పొట్టుతో పోల్చాడు. గాలి అనేటువంటిది మన విశ్వాసాన్ని ఏం చేస్తుందంటే చెదరగొడుతూ ఉంటది. ఈ లోకంలో అనేకమైన సమస్యలు ఎలా ఉంటాయంటే గాలి పోలు ఉంటాయి. గాలి ఎప్పుడు ఎటు నుంచి ఎటు వీస్తుందో తెలియదు, కనబడదు గాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమస్యలు ఎలా వస్తున్నాయో కొన్నిసార్లు మనకు తెలియవు, ఎలా వెళ్ళిపోతున్నాయో కొన్నిసార్లు తెలియవు. అవి కొన్నిసార్లు మన ముందు సమస్యగా అనిపించవు, కానీ మనలో ఏమైపోతుందంటే ఈ గాలి అనేటువంటి సమస్యలు లేదంటే ఏవైతే మనకి ఇతర ఇబ్బందులు ఉన్నాయో అవి దేవుని మీద నుంచి చూపుడు ఏం చేస్తున్నాయంటే పక్కకి నట్టివేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది సమస్యల మీద దృష్టి పెడుతున్నారు, కానీ విశ్వాసానికి సంబంధించినటువంటి యేసయ్య వైపు ఎవరు కూడా ఏం చేయట్లేదంటే దృష్టి అనేటువంటిది పెట్టట్లేదు. చాలా మంది ఈరోజు దృష్టి సమస్యల మీద పెడుతున్నారు, ఇబ్బందుల మీద పెడుతున్నారు, ఇరుకుల మీద పెడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆటంకాల మీద పెడుతున్నారు. కానీ వాళ్ళ బలహీనత మీద వారి యొక్క దృష్టి ఉంటుంది, కానీ ఆ బలహీనత నుంచి బయటకి తీసుకొచ్చే దేవుడి మీద కానీ సమస్య నుంచి తీసుకొచ్చే దేవుడి వైపు కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ నుంచి వెలుపలికి తీసుకొచ్చేటువంటి దేవుడి వైపు కానీ మీరేముంచట్లేదంటే వారి యొక్క దృష్టిని ఉంచట్లేదు. ఈరోజు చాలా మంది చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే దేవుడి దగ్గర నుంచి నీ దృష్టి మళ్ళీపోవడం ఒక ఎత్తైతే ఆ దృష్టిని సమస్యల మీద పెడుతూ ఉన్నాం. సమస్యలు అనేటువంటివి మానవుని కృంగదీనకు వస్తూ ఉంటాయి, మానవుని గర్వింపజేసే విధంగా వస్తూ ఉంటాయి, మానవుడిని హెచ్చింపజేసే విధంగా వస్తూ ఉంటాయి. బహుశా పేతురు గాలిని చూశాడంటే అర్థం ఒకవేళ తను అనుకుంటున్నాడు, నేను కూడా నడిచేస్తున్నాడేమో, నేను కూడా ఇంత హోరు గాలిలో సముద్రం మీద నడుస్తున్నానంటే సామాన్యమైనటువంటి విషయము కాదు అన్నటువంటి ఆ యొక్క పరిస్థితి తనలో గర్వాన్ని తీసుకొచ్చున్నది, తనలో అహంకారాన్ని తీసుకొచ్చున్నది, తనలో అనేకమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడికి మించినటువంటి అహంకారాన్ని తీసుకొచ్చున్నది. చాలాసార్లు మన జీవితంలో మన బ్రతుకులు అపజయం పొందడానికి గల కారణాలు ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము ఏం చేస్తామంటే దేవుని మీద తప్ప మన దృష్టి అనేక వాటి మీద పెడుతూనే ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, రేపటి దినము కోసము అతిశయపడవద్దు, రేపటి దినము కోసం ఆలోచన చేయవద్దు, రేపేం జరుగునో మీకు సంభవించదు. యాకోబు రాసిన పత్రికలో ఎలా చూడాడు, ఏమంటున్నాడో తెలుసా? రేపు ఒక పట్టణం పోయి ఆస్తులు సంపాదించుకున్న వారు వాళ్ళారా, నీ జీవము ఏ పాటిది? నీ జీవము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతుకుల కోసం ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు, కానీ నిన్ను బ్రతికించేటువంటి యేసయ్య వైపు నీ చూపలేదు. ఈరోజు నిన్ను జీవితంలో ముందుకు నడిపించేటువంటి దేవుని వైపు నీ చూపలేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా తను ఎందుకు అల్ప విశ్వాసంగా పిలిపించుకోవడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 30 వచనం చెప్తూ ఉంది, భయపడ్డాడంట. చాలా సార్లు ఎప్పుడైతే నీ చూపు దేవుడి నుంచి పక్కన పెడతావో నువ్వు ఏం చూస్తావంటే నీ శ్రమను చూస్తావు, నీ కష్టాన్ని చూస్తావు, నీ ఇబ్బందులు చూస్తావు, నీ కలుగుతున్న నష్టాన్ని చూస్తావు. అవి చూడటం వల్ల నీలో విశ్వాసం కాదు కదా, భయం పడుతుంది. మనకేం పడుతుందండి? భయం పడుతుంది. పేతురు ఆ నీటిని ఎప్పుడైతే చూశాడో, గాలిని ఎప్పుడైతే చూశాడో భయపడి ఏమైపోయాడంటే వణికిపోయాడు. చాలాసార్లు మనం కూడా అంతే, మన సమస్యలకు భయపడిపోతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటూ ఉన్నాడు, నరుడు తట్టుకోలేనంత శ్రమను నేను రానను, వచ్చినను దానికి పరిష్కారము మార్గము చూపించేవాడు ఆయనే. నీకు ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యను నువ్వు దేవుడి వైపు చూడగలగాలి, దేవుడి వైపు నీ దృష్టి పెట్టగలగాలి, దేవుడి వైపు నువ్వు ఆశపడి చూడగల. నువ్వు భయపడుతున్నావు అంటే సమస్యను చూసి భయపడుతున్నావు. ఈరోజు నేను అంటాను, సమస్య కన్నా దేవుడికి భయపడుతుంది
నేర్చుకో, సమస్యలు ఆయన తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సమస్యలకు భయపడుతూ ఉన్నారు, ఇబ్బందులకు భయపడుతూ ఉన్నారు, పరిస్థితులకు భయపడుతూ ఉన్నారు. ఏం జరగబోతుందో, రేపేమవుతుందో, అయ్యో ఈ పూటకు ఉంది, రేపు నెక్స్ట్ వచ్చే తర్వాత పూటకు ఉందా లేదా, ఇదే భయం పడకో. నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నీతో పాటు ఉన్నాడు. నీకు నమ్మదగినటువంటి దేవుడు ఉన్నాడు. నిన్ను నమ్మకముగా చూసుకునేటువంటి దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మకత్వాన్ని ఆయన దగ్గర కోల్పోయినావు కానీ ఆయన నిన్ను చూసుకున్న విషయంలో మాత్రం ఎంతో నమ్మదగినటువంటి దేవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. చాలా సార్లు మనమే భయపడుతున్నాం, మనమే అదో రకమైనటువంటి అనాలోచన కలిగి ఉంటున్నాం. భయపడడానికి కారణం ఏంటంటే నీ చూపునప్పటికీ ఎక్కడి నుంచి తీసేసావంటే దేవుడి మీద నుంచి తీసేసావు. వాక్యం మీద నీ చూపు లేదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద నీ చూపు లేదు, దేవుడు చేసిన కార్యాల మీద నీ ఆలోచన లేదు, సమస్య మీద పెట్టేస్తున్నాం ఆలోచన. అందుకే భయపడి ఏం చేస్తున్నామంటే వణికిపోతూ ఉన్నాము. ఈరోజు ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు ఉన్నాడన్నటువంటి ధైర్యం నీకు లేకపోయింది. దేవుడు ఇప్పటికే చాలా కార్యాలు చేశాడు, ఇక మీద కార్యాలు జరిగిస్తాడు అన్నటువంటి ధైర్యం నీ మీద లేకపోయింది. పేతురు ఆ పరిస్థితిలో అల్ప విశ్వాసంగా ఉండటానికి, పిలిపించుకోవడానికి కారణాలు ఏమిటో తెలుసా? ఈ 3 కారణాలే. ఒకటి, తన చూపుడు ఏం చేశాడు? దేవుని మీద తీసివేశాడు. రెండవది, తన చూపుని సమస్యల మీద ఉంచాడు. మూడవది, తాను సమస్యలను చూసి భయపడ్డాడు. ఎటువంటి భయము పడుతూ ఉన్నావు ఈరోజు? దేనికి భయపడుతూ ఉన్నావు? ఎవరో ఏదో అన్నారని భయం, ఎవరో ఏదో ఇబ్బంది పెట్టారని భయం, ఎవరో ఏదో ప్రలోభాలు కల్పించారన్న భయం. దేనికి భయపడుతూ ఉన్నావు? ఎవరైనా కూడా దేవుడు ఒక వాగ్దానం చేశారు కీర్తనకారుల ద్వారా. ఏమిటంటే, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచను. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎవరైతే నిన్ను భయపెడుతున్నారో వాళ్ళ దగ్గరే దేవుడు నిన్ను అతిథిగా ఉంచేటువంటి పరిస్థితులు ఎదురవబోతూ ఉన్నాయి. నువ్వు ఉండాల్సిందల్లా ఒకటే, నీ సహవాసము దేవుడితో పాటు ఉంచబడాలి. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మన యొక్క సహవాసం ఎవరితో ఉంటుందో మనం గమనించుకోవాలి. మందిరానికి వచ్చి చేరిపోయామంటే సరిపోదు. ప్రేమ దేవుని బిడ్డ 2 పాటలు పాడామంటే సరిపోదు, 2 వాక్యాలు చదువుకున్నామంటే సరిపోదు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి కానుకిచ్చామంటే సరిపోదు. కానీ ఆయనకి అన్నిటికన్నా కావలసిన ముందు నీ హృదయము సంపూర్ణంగా ఆయనకి సమర్పణ చేసుకుంటారు. సంపూర్ణంగా దేవుడి హృదయాన్ని దేవుడికి సమర్పణ, నీ హృదయాన్ని దేవుడికి సమర్పణ చేసుకోవడం అంటే ఏంటంటే, ఆలోచన చే ఎట్టి పరిస్థితి వచ్చినా నీ హృదయం ఏ మాత్రము కూడా సొమ్మసెల్లవలసిన అవసరము లేదు. నిన్ను ధైర్యపరిచేవాడు ఆయన, నిన్ను బలపరిచేవాడు ఆయన, నీ ప్రతి ఇబ్బందిని కూడా తొలగించేవాడు ఆయన. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన మొదలైన సహాయకుడిగా ఉంచాడు. తర్వాత పేతురు అయ్యా నన్ను రక్షించు అన్నప్పుడు యేసుప్రభువు వారు తన చేయి పట్టుకుని పైకి లేపి దోడులోకి వెళ్ళెక్కించుకున్నారు. కానీ తన మీద ఆ చిన్న సంఘటనలో, చిన్న పరిస్థితుల్లో తను ఏం బిరుదు పొందుకున్నాడంటే అల్ప విశ్వాసి. ఎన్నోసార్లు మన జీవితంలో అల్ప విశ్వాసం అయిపోయాము. కారణము దేవుడి మీద దృష్టి లేక, సమస్యల మీద దృష్టి నుంచి, సమస్యలకు భయపడి. ఏ సమస్యను ఇబ్బంది పెడుతుందో తెలియదు కానీ దేవాల దేవుడు చెబుతున్నాడు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను రక్షించడానికి సిద్ధముగానే ఉన్నటువంటి దేవుడు. అబ్రహాము జీవితంలో తన ఒక్కగానొక్క కుమారుని అడిగినప్పుడు వెళ్ళిపోయాడు అబ్రహాము విశ్వాసం. ఇస్సాకుని కట్టెలు పెంచి కట్టెల మీద పరుండు పెట్టేశాడు. దేవుడు స్వరం మాట్లాడుతూ, యెహోవా ఇదే, సమస్తము సమకూర్చువాడు ఆయనే. అబ్రహామా, ఇదిగో నీ కొరకు ఒక గొర్రె పిల్లను ఉంచాడు, నీ కొరకు ఒక గొర్రె పిల్లను ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఎంత
సమస్య ఉన్నా కానీ దానికి పరిష్కారం దేవుడు ఎక్కడో చోట వచ్చి ఉంటాడు. ఆ పరిష్కారం ఏంటన్నటువంటిది దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవలసిన లేదా దేవుడి దగ్గర కనిపెట్టాల్సినటువంటిది ఎంతైనా నీ బాధ్యత ఉంది. ఈరోజు ప్రభు ఈ సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను ఎలాగా అధిగమించాలి, ఎలాగ దీన్ని తట్టుకోవాలి అన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డల విధానంలో మనం మన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శ్రమలు వచ్చినప్పుడు మహానందమని ఎంచుకోండి. ఏదో అద్భుతం జరిగిపోతుందని అనుకోవద్దు, అది మహా ఆనందమని ఎంచుకోండి. ఏదో గొప్ప కార్యాలు జరిగిపోతే అనుకోవద్దు, అది ముందు మహా ఆనందమని ఎంచుకోండి. అదే పౌలు అంటున్నాడు, క్రీస్తును మరలా ఆనందించండి, మరలా చెప్పుదును మరలా ఆనందించండి, నీ సహనము సకల జనులకు తెలియపరచనియండి. శ్రమలు వస్తున్నాయంటే ప్రజలు నీ దగ్గర నుంచి చూసేది ఏంటి తెలుసా? నీ సహనము ఎంత ఓర్చుకున్నామో చూస్తారు. ఆ సహనముడు ఎవరికి కనిపిస్తుంది? నీ సహనం కదది, క్రీస్తు నీకు ఇచ్చినటువంటి సహనము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఓర్పు, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమాధానం. ఎంత ఓర్చుకోగలమో అంతవరకు కూడా సమస్యలు మనం ఏం చేయాలంటే ఓర్చుకోగలగాలి. ఎంత బాధపడుతున్నావో అంతకు మించినటువంటి మేలైన కార్యములు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. విశ్వాసం ఉంచు దేవుని యొక్క, విశ్వాసం కలిగి దేవుని అడుగు, ప్రభా నా ఇబ్బంది ఇది, నా సమస్య. నువ్వు అడగక ముందే దేవుడికి అక్కర్లన్నీ కూడా తెలుసు, నీకు ఏది అవసరమో తెలుసు. మన ప్రతి అవసరంతో కూడా, పరసంబంధమైన ప్రతి అవసరంతో కూడా తండ్రి, జ్యోతిర్మైన తండ్రి దగ్గర నుంచి మనకి ఏం చేయబడతాయట? అనుగ్రహించబడతాయి. ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి నీ ప్రతి అవసరంతో కూడా తెలుసు. కానీ మనం ఏమైపోతున్నామంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులకి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి, చిన్న చిన్న కుటుంబ సమస్యలకి, చిన్న చిన్న కలుగుతున్న ఒడదొడుకులకే మనం ఏమైపోతున్నామంటే అల్ప విశ్వాసం అయిపోతున్నాం. నువ్వు అల్ప విశ్వాసం నుండి ఏం సాధించగలవు? నీ విశ్వాసాన్ని తక్కువ చేసుకుని ఏం సాధించగలవు? నీ విశ్వాసాన్ని బలహీనపరచుకుని ఏం సాధించగలవు? ధైర్యంగా ఉండు. మంచి రోజులు దేవుడు అంటే నీకు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే చాలా నిన్ను ఏం చేశాడంటే దేవుడు ఎక్కడెక్కడ హెచ్చించాలో, ఎక్కడెక్కడ నిన్ను గనపరచాలో, ఎక్కడెక్కడ నీకు ఆరోగ్యం ఇవ్వాలో, ఎక్కడెక్కడ నీకు ధనం ఇవ్వాలో అన్ని చోట్ల కూడా దేవుడు ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక మీదట కూడా దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. కానీ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే అల్ప విశ్వాసంగా ఉండటానికి వీలు లేదు. పేతురు గాలిని చూసి దేవుడి మీద నుంచి తన చూపును మళ్లించుకొని భయపడి తను ఏమైపోయాడంటే అల్ప విశ్వాసం అయిపోయాడు. నీకు ఎదురవుతున్న సమస్యల మీద కూడా నువ్వు అలా అయిపోతున్నావు. కుటుంబంలో కొన్నిసార్లు భార్య భర్తల సమస్యలు వచ్చిన, ఒకవేళ భర్త ఏదో అన్నాడంటే భార్య అల్ప విశ్వాసం అయిపోతుంది. భార్య సరిగ్గా చూడట్లేదు, భర్త అల్ప విశ్వాసం అయిపోతున్నాడు. తల్లిదండ్రుల మధ్యన పరిస్థితులు బాగోక అల్ప విశ్వాసం అయిపోతున్నాడు. ఏది జరిగినా చెప్తున్నాను, వీటన్నిటికీ మించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఏదైనా చేయగలిగేటువంటి సమర్థుడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నువ్వు ఏది సాధ్యపడదు అనుకుంటున్నావో అది సాధ్యం చేయగలిగేటువంటి దేవుడు. కేవలం నీ విశ్వాసం మాత్రం దేవుడి మీద ఉంచితే చాలు, నీ నమ్మిక దేవుడి మీద ఉంచితే చాలు, నీ ఆలోచన దేవుడి మీద ఉంచితే చాలు. పేతురు నడుస్తున్నంతసేపు కూడా అదే చూపు దేవుడి నుంచి మనం మళ్ళించుకున్న ఉండుంటే తన గాలిని చూడవలసిన అవసరమే లేదు, తను భయపడవలసిన అవసరమే లేదు. ఈరోజు చాలా మంది వారి యొక్క చూపును మళ్లించబట్టి ఏమవుతున్నారంటే అల్ప విశ్వాసిగా పిలువబడుతూ ఉన్నారు. అల్ప విశ్వాసిగా పిలువబడుతూ ఉన్నారు. అల్ప విశ్వాసిగా ప్రియమైన దేవుని బిడ్డలు కొనసాగుతూ ఉన్నారు. దేవుడు నిన్ను విశ్వాసిగా చూడాలనుకుంటున్నాడు, నమ్మకమైన వారిగా చూడాలనుకుంటున్నాడు, ధైర్యం కలిగిన వారిగా చూడాలి. నువ్వేమనుకుంటున్నావంటే అవి నేను పనికిరానని నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు అంటే బలహీనపరుచుకుంటూ ఉన్నావు. అలా బలహీనపరచుకోవడానికి కాదు కదా దేవుడు
విశ్వాసి అని పేరు పెట్టింది. నువ్వు అల్ప విశ్వాసం ఉంటావని కాదు. నీకులా ఎంతమంది అయితే అల్ప విశ్వాసం అయిపోతున్నారో వాళ్ళందరినీ కూడా విశ్వాసంగా మార్చేటువంటి పరిస్థితులు నీకు ఉండాలి. నీకులా ఎంతమంది అధైర్యపడుతున్నారో వాళ్ళందరినీ ధైర్యపరిచేటువంటి పరిస్థితులను ఉంచబడాలి. నువ్వు ఎదుటి వారికి ధైర్యం ఇచ్చేవారిగా ఉండాలి. నువ్వు ఎదుటి వారికి మంచి బలమును, ఓపికను, శక్తిని నువ్వు ఎలా ఉండాలంటే వారికి ఒక ఎనర్జీ డ్రింక్లా పనిచేయాలి. ఎదుటి వారికి ఎంతకాలం చూసినా ఎదుటి వారికి ఏదైనా పంచుకున్నామయ్యా అంటే మన సమస్యలు వచ్చుకుంటాం. కానీ వాళ్ళు ధైర్యపరిచేటువంటి విషయాలు మనం మాట్లాడాలి. వాళ్ళని బలపరిచేటువంటి విషయాలు మనం మాట్లాడాలి. మన సమస్య దేవుని గురించి ఎదుటి వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ చెప్పాలి, అమ్మ ఇంత సమస్యలు కూడా నేను దేవుని ఆరాధించగలుగుతున్నాను, ఇంత ఇబ్బందులు కూడా నేను దేవుని స్తుతించగలుగుతున్నాను. మనుషులు అంటారంట నీ దేవుడు ఏమో ఆయన అని. మన దేవుడు ఏం చేశారో, మన దేవుడు ఎట్టి పరిస్థితులు మనం ఎలా చూశారో మనకి మాత్రమే తెలుసు. మానవ హృదయానికి తెలియదు. ఆత్మీయ జీవితం కలిగిన హృదయాలకు మాత్రమే అర్థమవుతుంది. ఎంత శ్రమను అనుభవిస్తాము అంటే దీని వెనకాల దేవుడు గొప్ప కార్యాన్ని కోసం వచ్చాడు. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేసే విషయం ఉంది. ఏ విశ్వాసంతో ఉంటూ ఉన్నాం? పేతురు వలె అల్ప విశ్వాసంగా పిలువబడుతున్నావా? అల్ప విశ్వాసంతో పిలువబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ దృష్టి దేవుని మీద లేదు. అల్ప విశ్వాసంగా పిలువబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? సమస్యల వైపు చూస్తూ ఉన్నావు. అల్ప విశ్వాసంగా పిలువబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు సమస్యలకు, పరిస్థితులకు, లోకానికి భయపడుతున్నావు. దేవుడు చెప్తున్నాడు, అట్టి విధంగా ఉండటానికి వీలు లేదు. ప్రార్థన చేస్తున్నా. నీ సమస్య ఏదైనా కానీ ఒకసారి దేవుని దగ్గరకు, ప్రభా నేను అల్ప విశ్వాసంలో ఉండిపోయి ఉంటున్నాను, నా జీవితం అల్ప విశ్వాసంలో ఉండిపోయి, అల్ప విశ్వాసంతో నేను జీవిస్తున్నాను, నాలో విశ్వాసం ఏమాత్రమో కూడా లేకుండా పోయింది. ఎన్నోసార్లు నీ కార్యాలు అనుభవించినా కానీ నీ చూపు ఇప్పుడు నీ వైపు నుంచి మళ్ళించి ఈ లోకము వాటి యొక్క నాయన ప్రభా పరిస్థితుల వైపు నా చూపుచ్చు, నాయన ప్రభా శ్రమలకు భయపడుతూ, కష్టాలకు భయపడిపోతూ నాయన ప్రభా నేను జీవిస్తూ ఆయన అలా ఉండటానికి ఇష్టం. అయ్యా నా జీవితం అలా ఉండటానికి వీలు లేదు ప్రభా. నాలో విశ్వాసాన్ని కలిగించేవాడు, నాకు విశ్వాసము అనుగ్రహించేవాడు నీవే. అయ్యా నాలో విశ్వాసము కలిగించి, నాలో నాయన ప్రభు నమ్మకాన్ని కలిగించి, నిన్ను చూసేటువంటి నేత్రాలు నా వైపు నాకు దయచే. నిన్ను చూసి అయ్యా నీతో నడిచేటువంటి భాగ్యం నాకు దయచే. ఆయన బలహీనం అయిపోవడానికి వీలు. నీ కార్యాలు అనుభవించేవాడిగా నేను ఉండాలి. నీ కార్యాలు నాయన ప్రభు ఎదుగు తండ్రి నా జీవితంలో అనేక మందికి సాక్ష్యములు చెప్పే విధముగా నేను ఎంచబడాలి. నాలో ఉన్న పెరిగితనాన్ని, భయమును, అధైర్యమును, బలహీనతను, ఈ లోకము వైపు చూసేటువంటి మనస్తత్వం, నీ వైపు నుంచి చూపు మళ్ళించే మనస్తత్వమును నాలో నుంచి తీసివేయాలి. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా నువ్వు ఉన్నావు అన్నటువంటి ధైర్యంతో నేను ముందుకి కొనసాగేటువంటి కృప నాకు దయచే. అటు ధైర్యంతో నేను ఉండడానికి సహాయం చేయ అని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా నీకు అట్టి పరిస్థితులు కనిపించబోతు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ జీవం కలిగిన దేవునికి నాయన ప్రభు తండ్రి, మేము మా జీవితంలో అనేక సార్లు ఆయన అల్ప విశ్వాసాలుగా ఉండిపోతూ వచ్చాము. అనేక సార్లు బలహీనమైన విశ్వాసంతో ఉండిపోయి వచ్చాము. ఈ లోక ఆశల వైపు చూస్తూ, ఈ లోక శ్రమల వైపు చూస్తూ, నీ మీద దృష్టి మలచి లోకాన్ని చూస్తూ నాయన ప్రభు ఇదిగో తండ్రి భయపడేటువంటి జీవితాలు మా జీవితాలు ఉండిపోతూ ఉన్నాయి.
ఏ నాయన ప్రభువా, పౌలు చెప్తున్న రీతిగా నన్ను బలపరచుమని నేను సమస్తము చేయగలను అన్నటువంటి ధైర్యాన్ని మాకు తెచ్చి నీ కృప చూపించు. వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించమని ఆశించు. నీ కృపాక్షేమం మా వెంటొచ్చు. ఈ చిన్న ప్రార్థన వెనుకలు వచ్చున్నాను శ్రీయేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడును ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతం వరకు సదాతోనే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.